మనం చెయ్యని పని ఒకటి ఏంటంటే దేవుని పని చేయనివ్వం. మనం అంత పని మన మీద వేసుకుంటాం, అంత చింత యావత్తు మన మీద వేసుకుంటాం. పరిశుద్ధ గ్రంథం చెప్పేది ఒకటి, మనం చేసేది ఒకటి. పరిశుద్ధ గ్రంథం అంటే నీ చింత యావత్తు దేవుని మీద వేయమని, నీ హృదయం కలవరపడని వద్దని, నీ భారం దేవుని మీద మోపమని, దేని గురించి చింతించొద్దని. కానీ మనం అన్నీ కూడా రివర్స్లో చేస్తాం. దేవునికి పని ఇయ్యం మనం. లెట్ గాడ్ వర్క్. దేవుడిని పని చేయని, దేవుని ఉద్దేశాలు నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ పిల్లల పట్ల నెరవేరాలంటే యూ షుడ్ అలౌ గాడ్ టు వర్క్ ఇన్ యువర్ లైఫ్. చూడండి, దేవునికి అలాంటి చోటు ఇవ్వరు. నీకు అనుమానం ఉన్నంత వరకు నువ్వు దేవుని కార్యాలు చూడవు. పరిశుద్ధ గ్రంథంలో యేసుప్రభు అవిశ్వాసులను గద్దించినాడు, అల్ప విశ్వాసులను గద్దించినాడు. విశ్వాసం లేని మూర్ఖ తరం వర్లారాన్ని గద్దిస్తున్నాడు ఒక దగ్గర. విశ్వాసమే దేవునికి ఇష్టమైంది. కాబట్టి ఈరోజు నువ్వు దేవుని అనుమతించాలి పని చేయడానికి. నువ్వు ప్రార్థన చేయాలి. నీ భారం దేవునికి అప్పగించిన తర్వాత నువ్వు ఇంకా విచారించకూడదు. ఇంకా నీకెందుకు చింత? యు రిలాక్స్, లర్న్ టు రిలాక్స్ ఇన్ గాడ్. ఎప్పుడు ఏడిపే, ఎప్పుడు చింత, ఎప్పుడు వ్యాకులం, ఎప్పుడు భారం, ఎప్పుడు తల కొట్టుకోవడం, గుండె కొట్టుకోవడం, కలవరం, ఇది దేవుని బిడ్డలకు ఏమాత్రం తగదని. దిస్ విల్ నాట్ బ్రింగ్ గ్లోరీ టు గాడ్. దేవునికి ఏమాత్రం మహిమకరమైంది కాదని చింత అంతా వదిలిపోయాలి. అంటే నీవే సమస్తం చేయగలవని. చూడండి, నువ్వేం చేయగలుగుతావు? నువ్వు చేతనైనంత చేయాలి. నీకు చేతగాని దేవునికి వదిలిపెట్టాలి. యు డూ వాట్ యూ క్యాన్ ఫర్ యువర్ చిల్డ్రన్, యు డూ వాట్ యూ క్యాన్ ఫర్ యువర్ ఫ్యామిలీ, యు డూ వాట్ ఆల్ యూ క్యాన్ డూ ఇన్ ద మినిస్ట్రీ, బట్ ద రెస్ట్ వాట్ యూ కెనాట్ డూ గాడ్ విల్ డూ. హల్లెలూయా. నీవు చెయ్యలేని కార్యము దేవునికి అప్పగించాలి, దేవుడు చేస్తాడు. దేవుని అనుమతించాలి. యూ షుడ్ అలౌ గాడ్ టు ఎంటర్ ఇన్ టు యువర్ ఫ్యామిలీ or your ministry, and then allow God to do.